ఇప్పుడు స్వామివారు చెప్పినట్టుగా మహాశాంతి అభిషేకం జరుగుతుంది. మహాశాంతి అభిషేకంలో ఆవు పాలు, ఆవు పెరుగు, అట్లాగే తేనె, అట్లాగే పసుపు కానీ చందనం కానీ, ఇంకొకటి కొబ్బరి బొళ్ళాలు, మనకి ఏది లభ్యమైతే అది స్వామివారికి సమర్పించడం జరుగుతుంది. ఇంకొక చిన్న విషయం ఏంటంటే మన స్వామివారికి పెరుగు పొయ్యిలు మనందరికీ తెలుసు, అవునా? మనందరం రోజు ప్రతి వారం వచ్చేవాళ్ళమే కదా. పెరుగు పొయ్యిలు మన స్వామివారికి రేపు పెరుగు కూడా పోస్తారు. కాబట్టి మనం ఏం చేయాలి? ఎప్పుడూ కూడా పాలే తీసుకొస్తున్నాం కదా, పెరుగు తీసుకెళ్దాం అనకుండా పాలతో పాటుగా పెరుగు తీసుకురావాలి. ఇంకొక విషయం ఏంటంటే తేనె కూడా మనం పొయ్యం, అవునా? తేనె కూడా తెచ్చుకునే మార్గం చేద్దాం. మనం తీసుకురాలేకపోయినా పర్వాలేదు, ఇందాక స్వామి చెప్పినట్టుగా మనం వస్తే చాలు. ఇక్కడ అధికారులు కల్పించినటువంటి పెద్ద సౌలభ్యం ఏంటయ్యా అంటే ఈ చివరి నుంచి ఆ చివరి దాకా చూడొచ్చు. మధ్యలో ఎక్కడ అడ్డు కట్టెలు కానీ అవి కానీ ఏమీ లేవు కదా. నుంచోవచ్చు, అట్లాగే కూర్చోవచ్చు. అధికారులు ఇందాక చెప్తున్నారు వీరితోటి, కుర్చీలు వేద్దాం సార్ అంటే 100 వేద్దామా 200 వేద్దామా అని. మీరు రావాలే కానీ ఇవన్నీ సెకండ్ థింక్, అది సెకండరీ. మీరు రావటం అనేది ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్. తర్వాత వస్తున్నాం కదా ఏదైనా తీసుకొద్దాము అని చెప్పి అనుకుంటే ఇవి తీసుకొచ్చే ప్రయత్నం చేసుకోవచ్చు. అట్లాగే ఎల్లుండి మధ్యాహ్నం పూట కొద్దిగా మనందరం సంయమనంతో, కిందటిసారిలాగా తోపులాటలు లేకుండా సంయమనంతో ఉండి ఆ క్షణంలోనే చేసుకుంటే పుణ్యం అనేది దేవుడు చెప్పలా, మనం ఊహించుకుంటాం. దీపం పెట్టమన్నారు, ఎటే పెట్టాలండి? ఎడం వైపా కుడివైపా? ఎడం వైపో కుడివైపో పెట్టాడు. ఎన్ని ఒత్తులు వేయాలండి? 1, 2, 3? ఆ స్వామి 3 చెప్పాడే, అట్లా బాగానే ఉంది. నిలువున పెట్టాలా తూర్పు వైపుకి పెట్టాలా? ఇన్ని సందేహాలు అన్నమాట. ఎవరో ఒక రోజున మనకి మనంగా దీపం పెడదాం అనుకుంటే అట్లా కాకుండా స్వామివారు ప్రతిష్ఠ అయిన సమయం దగ్గర నుంచి ఆ రోజు వరకు ఎప్పుడైనా కానీ స్వామివారి దర్శనం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. మధ్యలో ఆపడానికి మేము కూడా ఉండం, మనం కూడా తలుపులు తెరిచే ఉంటాయి. కాబట్టి ఓపికగా అధికారులు ఎట్లాగైతే నిర్ణయించారో ఆ ప్రకారంగా వచ్చి ఆ రోజు మొత్తంలో స్వామివారిని దర్శించుకుంటారని భావిస్తూ రేపు సాయంత్రం 4 గంటలకి మహాశాంతి అభిషేకం. ఇందాకన్నారే 12 సంవత్సరాల 12 సంవత్సరాల తర్వాత చేసేటువంటి సహస్ర ఆహుతి. ఇందాకన్నారు కొండ మీద ఓం నమో వెంకటేశాయ, అట్లాగే ఇంకో చోట శ్రీశైలం వెళ్ళి ఓం నమశివాయ అంటే ఎంత పుణ్యమో, ఇక్కడే ఉండి సహస్రాహుతి హోమాన్ని గనక వింటే దానికి 100 కోట్ల రెట్లు ఎక్కువ. అట్లాంటిది 12 సంవత్సరాల తర్వాత చూసేటువంటి అభిషేకం ఇప్పుడే మనకు కలిగింది అంటే తర్వాత పరిస్థితి ఏంటి? మా అమ్మాయి అమెరికాలో ఉంటుందండి, నేను కూడా వెళ్ళిపోతానంటే ఇక్కడ ఎవరు ఉంటారు కదా. కాబట్టి ఆ అవకాశం, ఒక ఆయన అన్నారట, రైటర్ట ఆయన, అద్భుతం జరిగేటప్పుడు ఎవరో గమనించరు, జరిగిపోయిన తర్వాత దాన్ని గుర్తించాల్సినటువంటి అవసరం లేదు అని. ఇది నిజంగా మహా అద్భుతం. ఆ అద్భుతాన్ని తిలకిస్తారని భావిస్తూ రేపు ఉదయం పూట కార్యక్రమం 9:30కి, సాయంత్రం పూట అభిషేక కార్యక్రమం 4 గంటలకి, తదనంతరం సాయంకాల యాగశాల కార్యక్రమం అది అయిపోయిన తర్వాత జరుగుతుందని చెప్పి మనవి చేస్తూ ఓం నమో వెంకటేశాయ. గోవింద.